వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. బీఆర్ఎస్ పార్టీకి మహిళా విభాగాధినేత ఎవరు? పార్టీ అనుబంధ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలి పోస్టు చానాళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో మహిళా సమస్యలపై గళం వినిపించేవారు కరువయ్యారు. పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉందని చెబుతున్నా సమర్థవంతురాలు లేకపోవడంతోనే నియమించలేదనే ప్రచారము జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ మహిళా అనుబంధ సంఘం బలోపేతంపై దృష్టి సారించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ఈ పదవి ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 2000కు పైగా లైంగిక దాడి ఘటనలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే మహిళల పక్షాన పోరాటం చేయాల్సిన పార్టీ అనుబంధ సంఘానికి మాత్రం అధ్యక్షురాలు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందని చెబుతున్నప్పటికీ అందులో పోరాట పటిమ కలిగిన నాయకత్వ లక్షణాలున్న మహిళలు లేరా అనే ప్రశ్న పార్టీ నేతల్లో ఉత్పన్నమవుతోంది. పార్టీ అధిష్టానం ఎందుకు కాలయాపన చేస్తోంది? ప్రతిపక్షంలో ప్రభుత్వం అనుసరించే విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాల్సి ఉన్నా ఎందుకు మహిళా కమిటీపై నాంచుడు ధోరణి అవలంబిస్తుందనే దానిపై పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. గులాబీ పార్టీ అనుబంధ సంఘం మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి గతేడాది ఏప్రిల్ 25న పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. అయినప్పటికీ ఈ పదవి భర్తీపై అధిష్టానం ఫోకస్ పెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు. దీనిపై ప్రభుత్వాన్ని పార్టీ మహిళా సంఘం నుంచి ప్రశ్నించే వారే కరువయ్యారు. దీనికి తోడు మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక ఘటనలపై కార్యాచరణ చేపట్టేవారు లేక భరోసా కల్పించేవారే కనిపించడం లేదు. సుమారు 16 నెలలుగా అధ్యక్ష పోస్టు ఖాళీగా ఉన్న అధిష్టానం మాత్రం చోద్యం చూస్తోంది. త్వరగా కమిటీ వేయాలని పార్టీ మహిళా సభ్యులే అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఉద్యమాల కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారు కొందరు ఉన్నారు. అయినా కొందరికి అవకాశాలు ఇవ్వలేదు. మరికొందరికి మాత్రం పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీల అధ్యక్షులుగా ఇలా ఛాన్స్ ఇచ్చారు. అయితే కొందరు పార్టీ మారి తిరిగి గులాబీ గుట్టికి చేరారు. అయితే పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో ఇప్పటికీ చాలా మంది మహిళా నేతలు మహిళా అధ్యక్షురాలి పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కవిత పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు తుల ఉమా, అనితా నాయక్, మన్నె కవిత, సుశీలా రెడ్డి ఇలా పలువురు సైతం పదవి ఆశిస్తున్నారు. అయితే గత వారం 10 రోజులుగా తెలంగాణ భవన్ కు మహిళా నేతలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆమె చేసిన విమర్శలను మహిళా నేతలు తిప్పికొట్టారు. బతుకమ్మను పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరణ, సంబరాల రోజు మహిళలు భారీగా తరలివచ్చారు. మహిళలతో తెలంగాణ భవన్ లో సందడి నెలకొంది. అయితే ఎవరికి పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనేది చర్చనీయాంశమైంది. అయితే పార్టీ బలోపేతంపై కేసీఆర్ ఇంకా చర్యలు చేపట్టలేదు. అనుబంధ కమిటీలపై దృష్టి సారించలేదు. ఎప్పుడు పార్టీపై ఫోకస్ పెడతారనేది క్లారిటీ లేదు. అయితే పార్టీ అన్ని అనుబంధ కమిటీలు వేస్తారా, లేకుంటే అనుబంధ కమిటీకి అధ్యక్షులను నియమించి పూర్తి కమిటీని పెండింగ్ లో పెడతారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఇప్పటికే నెలల తరబడి అధ్యక్ష పోస్టు ఖాళీగా ఉన్న మహిళా కమిటీని అన్ని కమిటీలతో పాటే వేస్తారా, ముందు ప్రకటిస్తారా, అసలు కమిటీని వేస్తారా, వేయరా, ఏం చేస్తారు, అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ ముందుగా మహిళా కమిటీని నియమించాలని, మహిళలపై జరుగుతున్న దాడులపై గళం ఎత్తవచ్చనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధినేత కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.